నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మావిగన్ అనేది ఏ రేంజ్లో ట్రెండ్ అవుతుంది, ఎంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. ఇక అమరావతికి చట్టబద్ధత దక్కింది అని కూటమి నేతల సంబరాల నడుమ జగన్ తెరపైకి తెచ్చిన మావిగన్ పైన, దానివల్ల కలిగే ప్రయోజనాల పైన, అటు అమరావతి నిర్మాణంతో పోలిస్తే దానికయ్యే అతి తక్కువ ఖర్చు పైన పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీనిపై ఇప్పటికే తీవ్రమైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు వేస్ట్ అనే సందేశాన్ని ప్రజల్లోకి పంపించినట్టు అయ్యిందంటున్నారు పరిశీలకులు. ఈ సందర్భంగా అసలు మావిగన్ వ్యవహారంపై ఆయన ఏబి వెంకటేశ్వరరావు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్ అటు మావిగన్ వ్యాఖ్యలతో పెట్టుబడిదారులు అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి భయపడతారని, ఈ తరహా హెచ్చరిక ఇప్పటికీ పెట్టుబడిదారుల్లోకి వెళ్ళిపోయిందని, దాన్ని ఎవరు మార్చలేరని అన్నారు. కాసేపు అదే నిజమని అనుకుంటే మరి తనను చూసే అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయంటూ చెప్పుకునే చంద్రబాబు మార్క్ బ్రాండ్ సంగతి ఏంటి అనే ప్రశ్న ప్రస్తుతం తెరపైకి వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు తన గురించి తన బ్రాండ్ గురించి చెప్పుకున్నవి ఓ వర్గం మీడియా అచ్చేసినవి, దాంతోపాటు లోకేష్ లాంటి యువనేతలు చెప్పుకున్నవి అన్నీ అవాస్తవాలేనా అనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే వైఎస్ జగన్ మళ్ళీ వస్తే అనే ప్రశ్నను ముందు పెట్టి ప్రస్తుతం ఉన్న చంద్రబాబు బ్రాండ్ని బద్నాం చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు ఏబి వెంకటేశ్వరరావు అని అంటున్నారు కొంతమంది తమ్ముళ్ళు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అమరావతికి ఈ 3 ఏళ్లలోనూ ఎలాంటి పెట్టుబడులు రాకపోయినా, అసలు ఎలాంటి అభివృద్ధి జరగకపోయినా గతంలో చంద్రబాబు చూపించిన గ్రాఫిక్ స్థానంలో ఏ వీడియోలు చూపించాల్సిన పరిస్థితి వచ్చినా అందుకు కారణం జగన్ తీసుకొచ్చిన మావిగన్ అంశమే అని చెప్పి తమ చేతకానితనాన్ని ఒప్పుకుంటూనే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన సైతం ఇప్పటి నుంచే టీడీపీ నేతలు చేయాలని ఏబీవీ కోరుకుంటున్నారా అనే సందేహాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. అంటే చంద్రబాబు చెప్పారనో, భజన బృందం వాయించిందనో, బాకా ఛానళ్లు ఊదాయనో, కరపత్రాలు వచ్చేసాయనో కాకుండా కేవలం లక్షల ఎకరాల్లో తాము తమ వారుకున్న భూముల మధ్యనే అమరావతి రాజధాని ఉండాలని, అందుకు ఎన్ని లక్షల కోట్ల ప్రజాధనమైన వృధా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పే మాటలకు పెట్టుబడిదారులైనా సామాన్యులైనా విలువిస్తారా? అసలు ఆ మాటల్ని పరిగణలోనికైనా తీసుకుంటారా? అందుకేగా అమరావతికి పెట్టుబడులు రానిది, ఆఖరికి హెరిటేజ్ సైతం తెలంగాణలోనే పెట్టుబడులు పెడుతున్నది. అంటే చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తాడనే నమ్మకం, రాజధానికి చట్టబద్ధత వచ్చిందనే ధీమా పెట్టుబడిదారుల్లో ఉంటే అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు వాస్తవం ఏంటంటే చంద్రబాబు మళ్ళీ వస్తారా లేదా అనే సంగతి కాసేపు పక్కన పెడతాం. అమరావతికి చట్టబద్ధత కల్పించడం ద్వారా రైతులను మురిపించగలిగారు తప్ప పారిశ్రామికవేత్తల్లో అయితే ఎలాంటి విశ్వాసాన్ని, నమ్మకము కలిగించలేకపోయారన్న మాట వాస్తవం. ఇక వివరాలు సరిగ్గా చెప్పలేక, చంద్రబాబును పారిశ్రామికవేత్తలు నమ్మడం లేదని అంగీకరించలేకో, అమరావతి కంటే జగన్ తెరపైకి తీసుకొచ్చిన మావిగన్కే ప్రజా మద్దతు రోజు రోజుకు పెరుగుతుందన్న నిజాన్ని ఒప్పుకోలేకో, పారిశ్రామికవేత్తలను జగన్ భయపెడుతున్నారంటూ ఏబి వెంకటేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలను సెల్ఫ్ గోల్ అని ఒకరంటే, ఆత్మవంచన అని మరికొందరు అంటున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ 3 ఏళ్లలో రైతులు ఆశించిన, ప్రజలు కోరుకున్నారని చెబుతున్న అమరావతికి ఓ రూపం రాని పక్షంలో కూటమి ప్రభుత్వ పరిస్థితి శంకరగిరి మాన్యాలే అని చెప్పినా అతిశయోక్తి కాదేమో.